బండ బూతులు తిట్టండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. అక్రమ సంబంధాలు పెట్టుకోండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. అశ్లీల చిత్రాలను నటించండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. కాపురాలు కొంపలు కూల్చేయండి, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి. ఏంటి మీరు నమ్మట్లేదా? నమ్మకపోతే తెలుగు బిగ్ బాస్ 9 ఆ షోలో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళపైన ఉన్న వివాదాలు చూస్తే నేను చెప్పింది కరెక్టా కాదా మీరే చెప్తారు. ఈ భారతదేశానికి టెలివిజన్ రంగానికి పట్టిన అతి పెద్ద దరిద్రం ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. హిందీలో అంతే ఉంది, కన్నడలో అంతే ఉంది, మలయాళం, తమిళ్, తెలుగులో కూడా అంతే ఉంది. వీటన్నిటికీ కూడా హోస్టులుగా మనం అభిమానించే నటులే ఉన్నారు. తమిళ్లో విజయ్ సేతుపతి గారు, తెలుగులో నాగార్జున గారు, హిందీలో సల్మాన్ ఖాను, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్. వీళ్ళు వెండి తెర పైన అద్భుతమైన పాత్రలు పోషించి మన అభిమానాన్ని చూరగొన్నారు. కానీ చిన్న తెర పైన టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో చేసి ఇలాంటి కంటెస్టెంట్లందరినీ కూడా వారం వారం వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ హోస్ట్ చేస్తూ వాళ్ళ పరుగును ఎందుకో పోగొట్టుకుంటున్నారు నాకు అనిపిస్తూ ఉంది. తాజాగా తెలుగు సీజన్ 9లో బిగ్ బాస్లో ఒక 6 ఎంట్రీ ఇచ్చారు. ఎవరు వాళ్ళు? దివ్యల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా జీనత్తు, శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ అని ఒక 6. శ్రీజ, అలాగే మరొకరు ఫ్లోరాస్ అని, వీళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు. 6ను ఒకేసారి నాగార్జున గారు హౌస్లోకి పంపించారు. వీళ్ళని తీసుకురావడం ద్వారా బిగ్ బాస్ ఎలాంటి సందేశం ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మొదటి నుంచి కూడా బిగ్ బాస్ షో నిర్వహణకు సంబంధించి కానీ, అక్కడ కంటెస్టెంట్లు కానీ, ఇవన్నీ కూడా నేను కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తూనే వస్తూ ఉన్నాను. మనకు నిజంగానే ఎంటర్టైన్మెంట్ కావాలి, రియాలిటీ షోలు కావాలి. కానీ ఎంటర్టైన్మెంట్ పేరుతో అడ్డమైన చెత్తనంతా కూడా తెలుగు ప్రజలపైన, ముఖ్యంగా బిగ్ బాస్ షో అన్ని భాషల్లో కూడా రుద్దేస్తూ ఉన్నారు. కన్నడలో బిగ్ బాస్ షో ఆపేశారు. ఎందుకో తెలుసా? ఆ బిగ్ బాస్ హౌస్లోని వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు సరైన నిర్వహణ లేకపోవడంతో, కంప్లైంట్ రాకపోవడంతో పోలీసులు వెళ్ళేసి, అంటే నాకు తెలిసి అదొక కారణం అయ్యుండొచ్చు, మొత్తానికి అక్కడ షో ఆపేయాలనుకున్నారు, ఆపేశారు. ఆ దరిద్రం ఏదో తెలుగులో వస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. మరి ఎందుకయ్యా చూస్తూ ఉన్నారు? టీఆర్పీ రేటింగ్లు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, భయం వేస్తుందని హర్రర్ పిక్చర్ చూడడం మానేస్తామా అని. ఇది కూడా అలాంటిది అన్నట్టుగా బిగ్ బాస్ మీద అసహ్యం ఉంటుంది, ఆ షో కంటెస్ట్లపైన మనకు వ్యతిరేకత ఉంటుంది. కానీ చూస్తాం, ఎందుకంటే మనిషి వీక్నెస్, ఎదురింట్లో ఏం జరుగుతూ ఉంది, వాడేం చేస్తూ ఉన్నాడు, తొంగి చూడడం మానవ నైజం కాబట్టి, సహజం కాబట్టి, ఇదే టీవీ షోలకు కావాలి కాబట్టి, టీఆర్పీలు కావాలి కాబట్టి ఇలాంటి చెత్తంతా కూడా జనంపై రుద్దేస్తూ ఉన్నారు. నిన్న ఎంట్రీ ఇస్తున్న నాగార్జున గారితో ఆ దివ్యల మాధురి కానీ, రమ్య మోక్ష కానీ, మిగతా కంటెస్టెంట్లు మాట్లాడినంత చూసిన తర్వాత అనిపించింది, అరే ఇంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు మించి ఎవరు దొరకలేదా? టెలివిజన్ రంగం కావచ్చు, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, రకరకాల రంగాలు ఉన్నాయి. ఏ కాడికి సినిమాలు, టీవీ షోలే కాదు, బయట కూడా చాలామంది ఉన్నారు. జనాన్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ అందించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సందేశం ఇవ్వండి, సందేశాత్మక రియాలిటీ షోలు చేయండి అని చెప్పట్ల, ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఎలాంటి వినోదం అది? ఆరోగ్యకరమైన వినోదమా, అనారోగ్యకరమైన వినోదమా, బూతులు వినోదమా? ఇది చూస్తే నాకు అదే అనిపించింది. ఇప్పుడు దివ్యల మాధురి గారు ఉన్నారు, ఆవిడకి మించిన కంటెస్టెంట్ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఆ బిగ్ బాస్ షో నిర్వాహకులకి నాగార్జున గారికి దొరకలేదా? ఆవిడేంటి దివ్యల మాధురి గారు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆయనకి 60 ఏళ్ళు, ఆవిడకే 30+. ఆయనకి 2 కుమార్తెలు, పెళ్లి కూడా చేశారు. ఈవిడికి 3 కుమార్తెలు, 3 సంతానం. ఈ వయసులో, అంటే భార్య ఉండగానే, పిల్లలు ఉండగానే మీరు కావాలంటే ఇష్టపడితే ఇష్టపడ్డారు, విడాకులు తీసుకోండి, పెళ్లి చేసుకోండి, ఎవడు కాదన్నాడు? చట్ట ప్రకారం వివాహం చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేయరు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. మీ ప్రేమను అర్థం చేసుకుంటారు మీరు విడాకులు తీసుకుని వివాహం చేసుకుంటే. ఇక్కడ భర్త ఉన్నాడు ఈవిడికి, అక్కడ భార్య ఉంది ఆయనకి, ఉండగానే 4 ఏళ్ల పాటు వీళ్ళు సహజీవనం చేశారు. దీన్ని సమాజం అర్థం చేసుకోవాలంటే ఏంట్రా అర్థం చేసుకునేది? ఏంటి అర్థం చేసుకునేది? ప్రేమ కొవ్వ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళని భరించలేక పాటించి పంపించేశారు బయటికి. ఎందుకంటే వీళ్ళ వీడియోలు వైరల్ అవుతామని ఆయన వీడియోల కన్నా కూడా అది పరిస్థితి. సో ఆవిడ నాగార్జున గారితో అంటది, 4 ఏళ్ల పాటు నరకం చూశాడు, నన్ను ట్రోలింగ్ చేశారు. మీరు మంచి పని చేస్తే ట్రోలింగ్ చేయరండి,
మీరు చేసిన దరిద్ర పని. ఇప్పటికి కూడా విడాకులు తీసుకోలేదు, కలిసి ఉంటా ఉన్నారు. అంటే ఏం సందేశం ఇస్తా ఉన్నారు ఆవిడని తీసుకొచ్చి? నేను అందుకే అన్నా, అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ సంపాదించినట్ల. అంటే రేపటి నుంచి మనం అక్రమ సంబంధాలు పెట్టుకోలేములే, అక్రమ సంబంధం పెట్టుకుంటే బాగా వైరల్ అయిపోతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ. ట్రోలింగ్ అంటా ఉన్నా. ఎవరిని ట్రోలింగ్ చేయరు చెప్పండి? అందరం చేస్తారు, మంచి చేసినా చెడు చేసినా. ఇప్పుడు నేనున్నాను, నా మీద కూడా జరుగుతాయి ట్రోలింగ్లు. వాడాడు ప్రశ్న ఉన్నాడు ఒకడు, చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాడు, బందర పిచ్చోళ్ళలాగా. ఆ గడ్డం అది చేసుకుని ఏదేదో మాడుతూ ఉంటాడు, బూతులు తిడుతూ ఉంటాడు. బాగానే చదువుకున్నాడు కదా అనిపిస్తుంది, కానీ చదువుకున్న సైకు. పిల్లలు ఎవరైనా అన్నం తినకపోతే వాడు ఫోటో చూపిస్తే ఖచ్చితంగా తినేస్తారు సుస్సు పోసుకొని. అలా ఉంటాడు ఆడేదో మాడుతూ ఉంటాడు. సరే, ఇలాంటి కుక్కలు సైకిల్ గురించి మనకు ఎందుకులే కానీ, సో ట్రోలింగ్ అనేది సహజం అండి. బట్ మీరు చేసిన పనికి ఇంకా చేస్తారు ట్రోలింగ్. సో ఆవిడ ఎంట్రీకి నిజం చెప్పండి, ఏ అర్హత ఉంది ఆవిడకి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి? కేవలం దువ్వాడ శ్రీనివాస్తో అక్రమ సంబంధం పెట్టుకుంది, అదే అర్హత. అది అర్హత. దాన్ని ఆవిడ కవర్ చేసుకోవడం, నాగార్జున గారు ఆ దరిద్రానంతా వింటాం, ఆ దరిద్రాన్ని మన నెత్తి మీద రుద్దడం బిగ్ బాస్ చూసే వాళ్ళందరి పైన కూడా. నిజంగా దుర్మార్గం, దారుణం అసలు. బిగ్ బాస్ 9 సీజన్ ఇప్పటికీ అట్టర్ ఫ్లాప్ ఆ సీజను. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో హైప్ పెంచాలని చూస్తూ ఉన్నారు. ఎంతకు మించి ఎవరు దొరకలేదన్నమాట. ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారండి, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి, రకరకాల రంగాల్లో విజయం సాధించిన వాళ్ళు. వినోద రంగంలో ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చండి, ఇన్స్పైర్ చేయండి. వినోదం అందిస్తూనే ఇన్స్పైర్ చేయండి, స్ఫూర్తి పొందాలి. దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి, వీళ్ళ నుంచి ఏ స్ఫూర్తి పొందాలి చెప్పండి? ఒక్క మాట చెప్పండి. పైగా దరిద్రం ప్రోమో వేశారు. ఆ ప్రోమోలో వీళ్ళిద్దరూ కరిగిపోయారు, కర్పూరం వెళ్ళా అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసు ఈవిడ కలిపి డాన్స్లు వేస్తూ ఉన్నారు. ఆ దరిద్రాన్ని కూడా చూపించారు బిగ్ బాస్లో. రగిలిపోతూ ఉంది అసలు. ఆ తర్వాత ఎవరు? రమ్య మోక్ష. పచ్చళ్ళకు సంబంధించి వాళ్ళంతా ముగ్గురు అక్క చెల్లెలు ఎంత ట్రోల్ అయ్యారో అందరూ చూశారు. ఈవిడికి ఏం అర్హవుతుందంటే, సరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తీసుకురావచ్చు, తప్పలేదు. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళకి కూడా పచ్చళ్ళ బిజినెస్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. సో ఆ విధంగా తీసుకొచ్చుంటే బాగుండేదేమో. ఇదిగో ముగ్గురు ఆడపిల్లలు, పెద్దవాళ్ళ సహాయ సహకారాలు లేకపోయినా సరే కష్టపడి ఒక పచ్చళ్ళ బిజినెస్ పెట్టారు, సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఇదిగో ఆ రమ్యాని తీసుకొస్తే యూత్ కొంత ఇన్స్పిరేషన్ ఉండేది. దాంట్లో నేను తప్పు పట్టట్లేదు ఆ అంశంలో. కానీ అది ఎప్పుడు ఈ వివాదం జరగకముందు తీసుకొస్తే బాగుండేది. బట్ ఈ వివాదం జరిగాక ఎవరో ఆ అఖిల అమ్మాయి, అలేఖ్య అనే అమ్మాయి కస్టమర్ని బండబూతులు తిట్టిన వీడియోలు అవన్నీ కూడా, అంటే పెళ్ళానికి పచ్చడే కొనలేకపోతా ఉన్నావు, నువ్వే మగాడివి, నీదే సంపాదన అని ఎవరు తిట్టింది అప్పట్లో బాగా ట్రోల్ అయింది. నేను కూడా ఆ విషయం పై స్పందించాను. మరీ ట్రోలింగ్ ఎక్కువ అవుతా ఉంది, వాళ్ళు క్షమాపణ చెప్పారు, తప్పని ఒప్పుకేసుకుంటా ఉన్నారు. సో వదిలేయడం బెటర్లు, ఎంతైనా ఆడపిల్లలు కదా అని నేను కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ తరపున. అయితే ఈ వివాదం జరిగింది కాబట్టి తీసుకొచ్చారు హౌస్లోకి. ఈ వివాదం జరిగింది కాబట్టి ఏ విధంగా చూడాలి అంటే, బండబూతులు తిట్టేస్తే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అనమాట. బండబూతులు తిట్టేస్తే, లేదంటే ఎంట్రీ ఉండదనమాట. ఏమని ఇస్తా ఉన్నారు సందేశం? ఏమని ఇస్తా ఉన్నారు? ఇది ఒక దుర్మార్గం అసలు. దివ్యల మాధురి అంశం ఒకటి, ఈ రమ్యా మోక్ష ఒకటి. అంతకు మించిన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు లేరా? సోషల్ మీడియాలో చాలామందికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మంచిగా వీడియోలు చేస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఎవరు దొరకలే, పద రమ్య కావాలి. ఎందుకంటే పచ్చళ్ళు వైరల్ అయింది కాబట్టి ఆ గొడవ అంతా కూడా. ఎప్పుడైనా సరే కస్టమర్ దేవుడు. నువ్వు బంగారం కొనడానికి వెళ్ళినా, చీరలు కొనడానికి వెళ్ళినా సరే ఏం చేస్తాడు ఆ లోపల అతను వ్యక్తి? 10 చీరలైనా చూపిస్తాడు, 20 చీరలైనా చూపిస్తాడు, విసుగు లేకుండా. ఎందుకంటే కస్టమర్ దేవుడు కాబట్టి. 10-20 చీరలు చూసా కొనకుండా వెళ్ళిపోయినా కూడా ఏమండు, ఇష్టమైతే కొంటాం లేదంటే లేదు. బంగారమైనా, ఏమైనా, చెప్పులైనా, ఏమైనా సరే, ఏ వస్తువైనా సరే. సో కస్టమర్ దేవుడు. అలాంటి కస్టమర్ని ఏ విధంగా వాళ్ళు బండబూతులు తిట్టేశారు? బండబూతులు, పర్సనల్గా బూతులు. పైగా వాటిని క్షమాపణ చెప్పారు కానీ బట్ రియలైజేషన్ అయితే రాలేదని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ వివాదం జరిగింది కాబట్టి తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెట్టారు. ఇంకోరెవరు? ఆయేషా జీనత్ అట్ట. ఈ అమ్మాయి తమిళ బిగ్ బాస్ 6 సీజన్ 6లో ఆల్రెడీ చేసింది. అక్కడ ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లోకి వెళ్ళి 9 వారాల పాటు ఆ హౌస్లో ఉండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది 2022లో. అరే ఆల్రెడీ ఒక బిగ్ బాస్లోకి వెళ్ళింది ఆవిడ. బిగ్ బాస్లో లోపల ఏముంటుంది, ఎట్లా ఆడాలి, ఏంది మొత్తం తెలుసు కదా ఆవిడకి. ఆవిడ తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ఆల్రెడీ బిగ్ బాస్ ఆడేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు తెలుగులో? అది కూడా తమిళ బిగ్ బాస్లో యాక్ట్ చేసిన ఆవిడని. అంటే తెలుగులో ఎవ్వరు లేరా? ఇక తెలుగులో ఎవ్వరు లేరా? ఎంతోమంది ఒక బ్రేక్, బిగ్ బాస్ ద్వారా ఏమైనా బ్రేక్ వస్తుందేమో, సినిమాలో అవకాశాలు రావట్లేదు, సీరియల్స్లో అవకాశాలు రావట్లేదు, టీవీలో అవకాశాలు రావట్లేదు అని చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కనపడలేదా?
ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళి ఆడి ఎలిమినేట్ అయ్యి వచ్చినామని తమిళ్లో తీసుకొచ్చి మళ్ళీ తెలుగులో తిప్పండిక. హిందీ, కన్నడ, మలయాళం మొత్తం ఒకే కంటెస్టెంట్ అన్ని బిగ్ బాస్లో తిప్పండిక. ఇంకెవరు లేరు. 4 కోట్ల మంది తెలంగాణలో ఎవరు లేరు. 5 కోట్ల మంది జనం ఉన్న ఆంధ్రాలో ఎవరు లేరు. ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తీసుకొచ్చి ఈవిని పెట్టారు ఆయేషా జీనత్ అని. ఏంటి దుర్మార్గం? చిచ్చిచ్చి. బిగ్ బాస్ చాలా దుర్మార్గుడు, దుష్టుడు, బుద్ధులైనడు, సిగ్గులైనడు నిజంగానే. ఆ తర్వాత శ్రీనివాస సాయి, ఇతను గోల్కొండ హై స్కూల్ అనే సినిమాలో నటించాడు. క్యారెక్టర్ చాలా బాగుంటుంది చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఇతనైతే ఓకే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న అవకాశాలు, మంచి నటన ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాక చాలామంది ఉన్నారు. సో ఇతనైతే నేను సపోర్ట్ చేస్తాను, శ్రీనివాస సాయి. ఎందుకంటే గోల్కొండ హై స్కూల్లో ఇతని యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అంటే ఆపోజిట్లో ఉంటాడు, చివరి మంచివాడిగా మారుతాడు పిల్లాడు. చాలా బాగా యాక్టింగ్, యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. సో ఇది మాత్రం నేను సమర్థిస్తాను, శ్రీనివాస సాయి అనేది. ఆ తర్వాత ఎవరో గౌరవ్ గుప్తా అట, గీతా ఎల్ఎల్బి సీరియల్లో ఉన్నాట. సీరియల్స్ ఈ దరిద్రాన్ని నేను అసలు చూడను, అసలు ఎంకరేజ్ కూడా చేయను ఈ సీరియల్స్ దరిద్రాన్ని. ఆ తర్వాత నిఖిల్ నాయర్ అట, గృహలక్ష్మి సీరియల్స్లో ఏదో చేశాడట. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళు కాదు. తెలుగు సీరియల్ నటించారు, బట్ తెలుగు వాళ్ళు కాదు. వీళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద నేను చూశాను నాగార్జున గారితో. తెలుగుకి తెగులు పట్టించేలాగా మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ ఏమంటాడు, మీరు హౌస్లో తెలుగులోనే మాట్లాడాలి అంటాడు బిగ్ బాస్. తెలుగులో మాట్లాడాలన్నప్పుడు తెలుగు వాళ్ళని తీసుకురావాలి కదా, తెలుగు వచ్చినట్టు తీసుకురావాలి కదా. మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని, హిందీ వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో ఏం మాట్లాడతారు? నీకుండాల బుద్ధి. పుట్టి పెరిగింది మలయాళంలో, పుట్టి పెరిగింది కన్నడలో, పుట్టి పెరిగింది హిందీలో, ఏడకొచ్చి వాళ్ళని హౌస్లో పడేసి నువ్వు తెలుగులో మాట్లాడాలంట. ఏంది దరిద్రం? వీళ్ళకి తప్ప ఎవరు లేరా ఇక? అంటే మా టీవీ సీరియల్స్లో వాళ్ళు, వివాదాల్లో ఉండేవాళ్ళు, కేసుల్లో ఇరుక్కున్నోళ్ళు, వీళ్ళు మాత్రమే కావాలి. ఇంకెవరు వద్దే? రీతు చౌదరి, ఆవిడ పైన ఎన్ని వివాదాలు ఉన్నాయి. రీతు చౌదరి పైన ల్యాండ్ కబ్జాలని, బెట్టింగ్ యాప్స్ అని, ఏవేవో సంబంధాలని ఆవిడ తీసుకొచ్చారు. అలాగే హౌస్లో ఉన్న సంజనా గారి పైన 2020లో ఒక డ్రగ్స్ కేసు కూడా నమోదైంది, తెలుసా మీకు? కాకపోతే ఆ తర్వాత నిర్దోషిగా వదిలేశారు, ఆవిడ తీసుకునే డ్రగ్స్ అని. మళ్ళా కన్నడ పోలీసులు తాజాగా ఆ కేసును రీఓపెన్ చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సంజనా గారి అంశం వ్యక్తిగతంగా ఈ కంటెస్టెంట్లో మీకు చాలామంది ఇష్టం ఉండొచ్చు, లేదా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ బట్ వీళ్ళైనా ఇంకెవరు లేరా? సామాన్యులు అని కొంతమంది తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు పంపించేస్తూ ఉన్నారు ఈ సామాన్యులందరినీ కూడా. దానికి ఒక ఏదో అగ్ని పరీక్ష అని పెట్టి సెలెక్ట్ చేశారు వాళ్ళని కూడా. సరే, వాళ్ళు ఎవరైనా సక్రమంగా ఆడుతున్నారంటే వాళ్ళు బిగ్ బాస్ చూసి నరాన వంట పట్టించుకున్నారు. వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవాలి, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవాలి, సందర్భం ఉన్నా లేకపోయినా గట్టికి గొంతేసుకుని అరబాలి, ఇలా నేర్చుకున్నారు వీళ్ళు కూడా. అరే, మన భాషా సంస్కృతి వినోదం అందిస్తూనే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు? తెలంగాణ యాస ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా తెలంగాణ నుంచి ఒక మంచి వ్యక్తిని, ఏదో ఒక రంగంలో కొంచెం ఫేమస్ అయిన వ్యక్తి, చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడే వ్యక్తిని తీసుకొస్తే ఆ ప్రాంతం వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు కదా. వాళ్ళు పనికిరారే. ఎవరినో మలయాళం వాడిని తీసుకొచ్చి తెలుగులో మాట్లాడాట. మన తెలంగాణ యాస వాడు మాత్రం నచ్చదు మీకు. రాయలసీమ యాస ఏ విధంగా ఉంటుంది? నెల్లూరు యాస ఏ విధంగా ఉంటుంది? గోదావరి యాస ఏ విధంగా ఉంటుంది? గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం ఎంత బాగుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వివిధ కళలు, ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా కొంతమందిని తీసుకొచ్చి పెడితే హౌస్లో ఎంత బాగుంటుంది. ఆ ప్రాంతాల వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు కదా. ఈ బట్టం మనకి తెలుగే మాత్రం తెలుగు బిగ్ బాస్ షో, తెలుగు షో, తెలుగు వాళ్ళు ఉండరు. తెలుగు రియాలిటీ షో తెలుగు వాళ్ళకి స్థానం లేదు. తెలుగు రియాలిటీ షో తెలుగు వాళ్ళకి ఎంట్రీ ఉండదు. బిగ్ బాస్ బుద్ధి లేని బాస్, నిజంగానే దుర్మార్గం అని చెప్పాలి. అసలు బిగ్ బాస్ ఓకే, మొదట 15 మందిని పంపించారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఏంది తెక్క వేషాలు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెడతాం, 100 మీటర్ల పరుగు పందెం. కష్టపడి ఒక 70 మీటర్లు పరిగెత్తాడు. 70 మీటర్లు పరిగెత్తేటప్పటికే కూడా కొంత అలిసిపోయి ఉంటాడు అనుకుందాం. ఒక 70 మీటర్లు అని చెప్పేసి అనుకుందాం, అలిసిపోయి ఉంటాడు. వాడు 70 మీటర్లు పరిగెత్తాక అప్పటిదాకా వీడు పరుగుని వీడి ఆటని చూస్తున్నాడని ఫ్రెష్గా గ్యాలరీలో ఉంటాడు. ఆయన తీసుకొచ్చి వీడు పక్కన పెడితే వీడు అప్పుడు బలం పుంజుకొని ఉంటాడు. వీడు అలిసిపోయాడు. ఏమన్నా ఫెయిరా ఇది? ఏమన్నా ఫెయిరా? సరే, ఏమన్నా వారం రోజుల్లో పెట్టారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ? 10 రోజుల్లో పెట్టారంటే కాదు, 35 రోజుల తర్వాత, అంటే నెలకు పైబడి వాళ్ళు ఏదో కింద మీద పడి ఏదో ఆ ఎఫ్ఐఆర్లో బొఫైర్లో బూత్లో ఏవో గేమ్లో, ఆ పిచ్చి గేమ్స్, మామూలు గేమ్స్ కాదు, నేను ప్రపంచంలో ఎక్కడా చూడలే బిగ్ బాస్లో ఉండే గేమ్స్. ఆ గేమ్స్ పెట్టి ఏదో వాళ్ళ కింద మీద పడి 35 రోజుల పాటు హౌస్లో ఉంటే 35 రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ అని ఈ దరిద్రాన్నంతా తీసుకొచ్చి ఒక 6గురిని
అక్కడ పెట్టడం నిజంగా 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 దుర్మార్గం అని చెప్పాలి, దారుణం అని చెప్పాలి. ఖచ్చితంగా కన్నడలో ఏదైతే జరిగిందో బిగ్ బాస్కి ఒక షాక్ అయితే అటు న్యాయస్థానాలు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పోలీసులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. నాగార్జున గారు నిజంగా మీ హోస్టింగ్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. బట్ చివరికి ఇలాంటి వాళ్ళను కూడా మీరు హోస్ట్ చేయాల్సి వస్తుంది చూసారా, నిజంగా బాధగా ఉంది. మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నాకు. చూద్దాం ఏం జరుగుతుందో ఈ దరిద్రం. ఇవిడే పైన బిగ్ బాస్ షో పైన, వైల్డ్ కార్డు ఎంట్రీల పైన, షో నిర్వహణ పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.